మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే 12 లగ్నాల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ ఉపాసన చేసుకోవాలి, ఏ విషయాల వల్ల వీళ్ళకి కలిసి వచ్చే ఆస్కారం అధికంగా ఉంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ లగ్నం తెలియలేదు మీకు, రాశి చూసుకోవచ్చు. అంటే మేషరాశి, మాది మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక, ఒకటో పాదం కూడా ఇదే వర్తిస్తుంది అంటే ఇదే వర్తిస్తుంది. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ లగ్నానికి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ రాశికి ఇవ్వండి లగ్నం తెలియని పక్షంలో. బికాజ్ ఆఫ్ మనిషి యొక్క మనస్సు కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. అయితే దీనికి సంబంధించినటువంటిది ఇది మీరు పలానా లగ్నంలో లేదా రాశిలో పుట్టినందుకు ఇవి చెప్తున్నా. బట్ మీ పర్సనల్ చార్ట్ బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అది నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిపూర్ణంగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికంలో జన్మించారు. ఉదాహరణకి మీకు వృశ్చికంలో జన్మించినట్లయితే ఈ వృశ్చిక రాశిలో ప్రధానంగా ఉండేటువంటి నక్షత్రాలు, లగ్నం తెలిస్తే లగ్నం, లేదంటే నక్షత్రమే తెలుసు అని అనుకుంటే కనుక మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఇక్కడ వృశ్చికంలో ఏముంటాయి నక్షత్రాలు? విశాఖ 4వ పాదము, అదేవిధంగా అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ. విశాఖ వారు దత్తుణ్ణి దత్తనామస్మరణతో నిద్రలేచి కాసేపు ధ్యానం చేసుకోండి. అనురాధ వారు శివుణ్ణి మరియు అదేవిధంగా లేదా వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధన చేసుకోవచ్చు. లేదా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు విష్ణువుని ధ్యానం చేసుకుంటూ నిద్రలేచి కాసేపు ధ్యానంలో కూర్చున్నట్లయితే మీ మైండ్ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే సర్వసాధారణంగానే వృశ్చిక రాశిలో చంద్రుడు నీచపడతాడు కాబట్టి కొంచెం మెంటల్గా ఎక్కువ డిస్టర్బ్ అవుతుంటారు కూడా సహజంగా. వీళ్ళంటే చిన్న చిన్న విషయాలకి ఎమోషన్స్ అవ్వడం, ఎక్కువ ప్రేమలు పెంచుకోవడం, వాళ్ళు ఏదో మళ్ళీ ఇబ్బంది పెట్టారని వీళ్ళు అయ్యో మోసపోయామని ఫీల్ రావడం ఇవి జరుగుతుంటాయి. ఎప్పుడైతే మీ మైండ్ కంట్రోల్లో ఉంటుందో ఇటువంటి వాటికి మీరు వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే ఇక్కడ మీరు ఏ కర్మకి బద్ధులవుతారు పర్టికులర్గా చూసుకుంటే, మీకు తెలియకుండానే ఎవరైనా పలానా దాంట్లో షేర్ మార్కెట్ అనుకోనివ్వండి, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ అనుకోనివ్వండి, నీ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఎంటర్ అవ్వడం ద్వారా మీరు ఇబ్బంది పడతారు. అంటే మీకు అది ఎంతవరకు తెలుసు, ఆ బిజినెస్ ఎంతవరకు మీరు చేయగలరు, ఇది ఎంతవరకు మనకు కనెక్ట్ అవుతుంది అనేటువంటి పరిపూర్ణమైనటువంటి క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీరు ఆ కర్మకి వెళ్ళి కనెక్ట్ అవ్వరు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం చేసేటువంటి పనులు కర్మతో సంబంధం కలిగి ఉంటాయి. అలా ఇంట్లో కూర్చొని ఏ పని చేయకూడదని కాదు, ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనేటువంటిది ఇక్కడ చూసుకుంటే కనుక. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలిగితే మీకు సర్వసాధారణంగానే దైవ అనుగ్రహంతో ధనయోగం ఇన్బిల్ట్గా ఉంటుంది. అంటే ఏమిటి? వాటి వల్ల అండి సంతానం ద్వారా, అంటే సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్గా గ్రోత్ రావడం, ఏదైనా టీచింగ్ ఆర్ ట్రైనింగ్ రిలేటెడ్ వాటి మూలంగా మీకు ధనయోగం ఏర్పడడం. అంటే వీటి మూలంగా ఒకవేళ ఉదాహరణకి సంతానం ద్వారా అంటే ఎలా అంటే చెప్తాను చూడండి. ఒక పిల్లడు వచ్చి అన్నాడు తండ్రితో, నాన్న మనం ఒక బిజినెస్ పెడదాం, మీరు కూడా రాండి, ఇందులో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు చూసుకోండి అంటే ఇమీడియట్లీ వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ 5-2 కాంబినేషన్లో జన్మించారు మీరు. సో 5-2 కాంబినేషన్ ఈ రిజల్ట్ ఇస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తే కూడా వెళ్ళండి. ఎందుకంటే అది మీకు ఒక యోగాన్ని ఇస్తుంది మీ జన్మజాతకంలో కనుక విదేశీ యోగం ఉన్నట్లయితే. అలాగే ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి ఏమాత్రం స్కోప్ ఉన్న ట్రై ఎక్కువగా చేయండి. బికాజ్ ఆఫ్ 10th లార్డ్షిప్ మీకు రవి అయ్యాడు కాబట్టి. ఇలా జన్మజాతకంలో స్థిరంగా మనకు అసలు ఏ యోగం ఉంది, మనం దేన్ని ట్రై చేయాలి, దేని మూలంగా మనం అద్భుతాలు సృష్టించగలుగుతాం మన లైఫ్లో అని తెలుసుకోగలుగుతూ మీరు ఎక్కువగా పెసలు దానంగా ఇస్తూ ఉన్నట్లయితే ఈ కర్మ నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ వృశ్చికంలో జన్మించామంటేనే కొంత తెలియకుండానే సెల్ఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అంటే కాంపిటీషన్ లక్షణాలు సహజంగానే ఉంటాయి వృశ్చికం వారికి, బికాజ్ ఆఫ్ 1 and 6 లగ్న కాబట్టి.
ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ పెసలు దానంగా ఇస్తూ విష్ణు సహస్రనామాలు వినడం అది చేస్తున్నారో ఈ యొక్క కర్మ నుంచి బయటపడడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో మీది గనక పలానా లగ్నం అయితే పలానా విషయాలు జాగ్రత్తగా ఉండండి అని, పలానా ఉపాసన చేయండి అని, లేకపోతే పలానా విషయాలు మీకు అందిపుచ్చుకుంటారని, మీ లైఫ్లో ఈ విషయాల్లో బాగుంటుందని మనం ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా మీ లగ్నం బేస్ చేసుకొని దీన్ని స్థిరంగా ఉండేటువంటి కారకత్వాలు అంటారు. అంటే పలానా లగ్నంలో పుట్టాము అంటే పంచమాధిపతి రవి అవుతాడు మేషంలో పుడితే, లేదా వృషభంలో పుడితే పంచమాధిపతి బుధుడు అవుతాడు, అదే మిథునంలో పుడితే పంచమాధిపతి శుక్రుడు అవుతాడు, లేకపోతే లగ్నాధిపతి బుధుడు అవుతాడు. ఇట్లా కొన్ని కాంబినేషన్స్ బట్టి చెప్పుకున్నాం. మరి పర్సనల్ చార్ట్లో ఇది ఏమైనా మార్పు వస్తుందా అంటే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ దగ్గరికి వచ్చేసరికి మార్పు వస్తుంది. ఎలాగా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు టీటీ ఇంజెక్షన్ ఉంది. టీటీ ఇంజెక్షన్ ఏదైనా సెప్టిక్ అయితే వేస్తారు. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ అందరికీ పడదు, కొంతమందికి టెస్ట్ చేస్తారు. మీరు కొంచెంసేపు కూర్చోండి. ఎందుకండి అది అందరికీ వాడడానికే కదా అంటే కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని పడవు. కొన్ని ఫుడ్స్ కావచ్చు, కొన్ని మెడిసిన్స్ కావచ్చు, కొన్ని వాతావరణాలు కావచ్చు, కొంత నీరు కూడా. ఒక్కోసారి చూడండి, నేను వేరే దగ్గరికి వెళ్ళానండి, అక్కడ వాటర్ నాకు పడలేదండి అంటాం, అక్కడ గాలి నాకు పడలేదండి అంటాం, ఆ ఫుడ్ నాకు పడలేదండి అంటాం. ఎందుకంటామండి? మరి మిగతా 100 మంది బాగానే ఉన్నారుగా, నీకు ఒక్కడికి ఎందుకు ఇలా అయిందంటే బికాజ్ ఆఫ్ ఎవరి శరీరతత్వాన్ని బట్టి వారికి ఎలా అయితే కొన్ని విషయాలు బాగా పడతాయి, కొంతమందికి బాగా పడవు. అదేవిధంగా సబ్జెక్ట్స్ కూడా చూడండి, 40 మంది పిల్లల్ని కూర్చోబెట్టి టీచర్ చెప్తా, అందులో ఒకరికి అద్భుతంగా అర్థమవుతుంది, కొంతమందికి అసలు సబ్జెక్ట్ అర్థం కాదు. ఎందుకు? మరి అందరికీ ఒకలాగే చెప్పింది కదా టీచర్ అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళకున్నటువంటి అవగాహన, వాళ్ళకున్న ఇంట్రెస్ట్, ఇవన్నీ మనం బేరేజ్ వేసుకుంటాం. అంటే పర్సనల్గా ఉండే వాళ్ళ తెలివితేటలు కానీ వాళ్ళకుండే శరీరతత్వాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అలాగే మీ జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో కొంతవరకు అది మారుస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకి నేను మీకు మేషలగ్నం వారికి అప్పుల విషయంలోనే మెయిన్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. కానీ వారి జన్మజాతకంలో కొంచెం బుధుడు బాగున్నాడు అనుకోండి, అప్పుడు అంత ప్రమాదం రాదు. లేదా బుధుడు ఇంకా పాడైపోయాడు ఉదాహరణకి, అప్పుడు ఇంకా ఎక్కువ ప్రభావం వస్తుంది. సో ఇలాంటివి చూసుకోవాలి. అంటే ఏమిటి? నేను ఏదైనా ఆరోగ్యం గురించి చెప్పానంటే మీ జాతచక్రంలో రవిని చూసుకోండి. రవి బాగున్నాడంటే మీరేం కంగారు పడక్కర్లేదు. రవి కనుక పాడేయాడంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసిక విషయాల గురించి చెప్పాను, చంద్రుడు బాగున్నాడు, ఎక్కువ కంగారు అక్కర్లేదు. చంద్రుడు పాడయ్యాడు, అప్పుడు మీరు ఏ బియ్యం దానం ఇవ్వడమో చేయండి. అలా కాకుండా యాక్సిడెంట్స్ లేకపోతే భూ వివాదాలు ఎక్కువగా ఉంటాయి ఈ లగ్నం వారికి అని చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కుజుడు బాగున్నాడా టెన్షన్ ఏం పెట్టుకోకండి. కుజుడు పాడైతే అప్పుడు మీరు కందులు దానంగా ఇవ్వడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, వారాహి అమ్మవారి ఆరాధన చేసుకోవడం చేయండి. అదేవిధంగా బుధుడు పాడయ్యాడు, అప్పుడు విష్ణు సహస్రనామాలు. బాగుంటే ఏం టెన్షన్ పడక్కర్లేదు. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో గ్రహం కనుక బాగుంది, ఆ రాసులు కనుక బాగున్నాయి, టెన్షన్ పడకండి. ఆ రాసులు బాగోలేవండి, ఆ గ్రహం పాడైంది, మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోండి అని నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. అదేవిధంగా గురువు అయితే శనగలు దానంగా ఇవ్వడం, గురువులు అంటే ఏదైనా బంగారానికి సంబంధించినటువంటి టీచింగ్ లైన్స్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడైతే వివాహ సంబంధించిన విషయాల్లోని, శని భగవానుడైతే మీరు చేసే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, హెల్త్ విషయాల్లోని, రాహు అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి విషయాల్లోని, కేతు అయితే కొంత ఆధ్యాత్మికత లేదా కొంత వైరాగ్య సంబంధించిన కొంతమందికి వస్తుంటుంది. అది పర్టికులర్గా ఏంటంటే కొన్నిసార్లు అయ్యో ఇటువంటి వైరాగ్యం ఈ సమయంలో రావడం ఏమిటి అనుకుంటూ ఉంటాం. ఏది మన మహాభారతంలో ఆ యొక్క యుద్ధం జరిగే సమయంలో అర్జునుడికి వచ్చినట్టు, అంటే ధర్మాన్ని వీడి ఒక రకమైన వైరాగ్యం. అప్పుడు కృష్ణుడు లాంటి వాడు మనకు కావాలి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీత ఎవరైతే వింటారో ఈ వైరాగ్యం కూడా తగ్గుతుంది. సో నేను చెప్పినటువంటివి పర్సనల్ చార్ట్లోకి వచ్చినప్పుడు కొంత మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటూ నేను చెప్పినటువంటి పరిహారాలు మీరు చేసుకొని ఆ పితృదేవతల అనుగ్రహం కూడా పొంది లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క జీవితాలు మరింత ఉజ్వలంగా మరింత సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.